హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ, శ్రీలత ఛానల్ అండి. నా పేరు శ్రీలత. సో, ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఇంకా నా బిజీ మార్నింగ్ అండి. 5-9 మార్నింగ్ 5-9 బిజీ మార్నింగ్ అండి. సో, ఇంకా మార్నింగ్ లేవగానే నేనింకా అన్ని విండోస్ అన్నీ ఓపెన్ చేసేస్తానండి. సో, మాకు నిన్న చెదలకి అది మందు కొట్టినా గదండీ! సో, అది కొంచెం స్మెల్ వచ్చేసరికి మేము హాల్లోనే పడుకున్నాము. మా బెడ్‌రూమ్‌లో పడుకోలేదు. ఇంకొక బెడ్‌రూమ్ ఉంది గానీ, ఆ బెడ్‌రూమ్‌లో ఏసీ లేదండి. అందుకనేసి ఇంకా బెడ్‌రూమ్‌లో పడుకోలేదు. సో, ఇంకా హాల్లోనే పడుకున్నాము. అందుకే బెడ్ అంతా నీట్‌గానే ఉంది. సో, ఇంకా అదంతా విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి, ఇంకా బయటకొచ్చేసి నీళ్లు జల్లుతున్నానండి. సో, ఇంకా ఇలా జరుగుతుంది. ఇంకా రోజువారీ పనులండి ఇగ. రోజువారీ పనులేం చెప్తామండి. రోజు అందరి ఇండ్లల్లో జరిగే పనులేనండి. సో, అయితే ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజు ఈరోజు జరిగిన విషయం జెప్తాను. మీరు వీడియో జూస్తూ వినండి. సో, ఈరోజు ఏమైందంటే, నేను మా పాపకు సుకన్య సమృద్ధి కట్టడానికనేసి ఎళ్ళానండి. సో, అక్కడ నాకు తెలిసిన ఒక ఆమె కలిసింది. సో, ఆమెకు ఇద్దరు పాపలండి. సో, ఇంకా ఆమె గూడా సుకన్య సమృద్ధి కట్టడానికొచ్చింది. సో, ఆమె అంటుంది, "అవును మేడం. అప్పుడు మీరు చెప్పడం వల్లే నేను ఇప్పుడు పిల్లలకు కడుతున్నా నేను సుకన్య సమృద్ధి" అనేసి అంటుంది. నాకు మంచిగా అనిపిచ్చింది. సో, అలా డబ్బులుంటే మన దగ్గర ఖర్చయిపోతాయండి. సో, ఏదో ఒకటి ఆర్‌డీ గానీ, లేకపోతే ఇట్లా ఆర్‌డీలో సేవ్ చేయడం కానీ, లేకపోతే ఇట్లా సుకన్య సమృద్ధిలో సేవ్ చేయడం కానీ, ఏదో ఒక రకంగా అయితే డబ్బులు సేవ్ చేస్తూ ఉండాలి. సో, ఆమె గుర్తు చేసిందండి నన్ను. మీరు అప్పుడు చెప్పడం వల్ల నేనిప్పుడు కడుతున్నాను మేడం. లేకపోతే కట్టకపోతుంటిని. సో, అది ఒక రకంగా మంచిగా అయిపోయింది మేడం అనేసి చెప్తున్నది. మళ్ళీ ఇంకా అది చెప్పడంతో పాటే ఇంకా నేను ఫ్లాట్ తీసుకున్నాను మేడం. ఫ్లాట్ తీసుకొని 2 రూమ్‌లది స్లాపేసి బిల్డింగ్ కట్టేసాను మేడం అనేసి ఎంత సంతోషంగా చెప్తుందండి ఆమె. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. సో, ఇంకా బయట పనులయిపోగానే ఇంక నేను ఫ్రెష్ అయ్యానండి. నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట పనులు జూస్తున్నాను. సో, ఇంకా వంట పనులు బయట బయట పనులు ఇల్లు ఊడవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా వంట పని స్టార్ట్ జేసేసాను. సో, అయితే నేను చెప్తా ఉంటాను మీరు వినండి. సో, తను ఎంత సంతోషంగా చెప్తుందండి. నేను ఫ్లాట్ తీసుకున్నాను మేడం. ఫ్లాట్ తీసేసుకొని మంచిగా 2 రూమ్‌లే కట్టినా. 2 రూమ్‌లు స్లాబేసి కట్టాను మేడం అనేసి చాలా సంతోషంగా చెప్తుందండి. ఆ సంతోషం అనేది ఆమె మొహంలో కనబడుతుంది. నిజంగా ఎంత మంచిగా అనిపించిందో నాకు ఆ మాట వింటుంటే. అట్లా అండి మనము రూపాయి దాచుకొని కట్టుకున్న దానికి ఎంత సంతోషం అనిపిస్తదండి. వాళ్ళు డైలీ చేను పనులకు వెళ్ళేవాళ్ళండి. సో, అలాంటి వాళ్ళు వాళ్ళది వాళ్ళు జాగ కొనుక్కొని, వాళ్ళది వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంక నేను గూడా చెప్పినా, "మీ పిల్లల్ని మంచిగా చదివిపించు. ఇంకేమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తాయి గదా! వాటిలో మంచిగా ప్రిపేర్ చేపిచ్చి, ఆ ఎగ్జామ్స్ రాపించు" అనేసి చెప్పాను నేను. "లేదు మేడం ఖచ్చితంగా రాపిస్తా నేను. ఈ సంవత్సరం ఖచ్చితంగా రాపిస్తా" అనేసి అంటుందండి. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఆమె అంత సంతోషంగా చెప్తా ఉంటే. సో, అట్లా మనం చెప్పడం వల్ల ఒక్కరు బాగుపడ్డా సరిపోతదండి. నేనైతే నేనైతే చాలా మందికి చెప్తానండి. చిన్న పిల్లల ఆడపిల్లలున్న తల్లులకు ఖచ్చితంగా చెప్తా నేను. ఏదైనా సేవ్ చేయండి. ఏదైనా సుకన్య కట్టండి. లేదంటే ఆర్‌డీ కట్టండి. లేదంటే ఏదో ఒకటి గాని ఆ పిల్ల పేరు మీద అయితే మనీ సేవ్ చేయండి అనేసి ఖచ్చితంగా చెప్తానండి నేను. సో, అది ఆమె ఈరోజు అలా చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆమె నవ్వుకుంటూ చెప్తుంది చూసిండ్రా అండి అసలదైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అట్లుంటది గదండీ! సొంతంగా పైకెదిగితే అంతటి సంతోషం వస్తదండి. ఒకరిని తొక్కి పైకెదిగినామనుకోండి, అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకే మంచిగా అనిపించదండి. వాళ్ళ మనస్సాక్షి ఎప్పుడూ ఒప్పుకోదు. మనం చెబుతాము గానీ, వాళ్ళ మనస్సాక్షి అనేది ఒప్పుకోదండి. సో, అట్లా. అందుకే ఇప్పుడు స్వయం కృషితోటి పైకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగానే ఉంటారండి.
సో, నాకు ఆమెను జూస్తే ఈరోజు అట్లా అనిపిచ్చిందండి. సో, ఈరోజు ఇంకా నేను సుకన్య సమృద్ధి కట్టేసి ఇంకా కిరాణా షాప్‌కెళ్ళేసి కిరాణా తీసుకొచ్చానండి. సో, అది కిరాణాది కూడా నేను వీడియో చేస్తాను. సో, ఆ వీడియో గూడా పోస్ట్ చేస్తానండి. ఎంత ఖర్చయింది, ఏంటి, మా కిరాణా సామానేంటి అనేది నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో, చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తదండి. ఆ సబ్స్క్రైబ్‌ని క్లిక్ చేస్తే వెంటనే బెల్ ఐకాన్ వస్తదండి. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తదండి. సో, ఇంకా నిన్న జరిగిన విషయం ఏంటంటే, నిన్న మేము అది బెడ్‌రూమ్‌లో మొత్తం అది కొట్టినా గదండీ చెదలది మందు. సో, ఆ చెదల మందు కొట్టేసరికంటే ఏమైందంటే, బెడ్‌రూమ్ అంతా స్మెల్లొచ్చుడండి. అసలు ఘోరంగా స్మెల్లొచ్చుడు. చాలా తలనొప్పి వచ్చేసిందండి. సో, అందుకనేసి మేమేం జేసామంటే, ఇంక బెడ్‌రూమ్ అది క్లోజ్ జేసేసి, ఇంకా హాల్లోనే పడుకున్నామండి. ఎందుకంటే, మాకు ఇంకొక బెడ్‌రూమ్ ఉంది గానీ, ఇంకో బెడ్‌రూమ్‌లో ఏసీ లేదండి. ఓన్లీ 2 ఏసీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఏసీ ఉంది. ఒకటి హాల్‌లో ఉంది. సో, అందుకనేసే ఇంకా హాల్లోనే ఇంకా పడుకున్నామండి ఏసీ వేసుకొని. సో, అలా అయిందండి. అది చాలా నిజంగా అది చెదలుది చాలా పవర్‌ఫుల్ ఉందండి ఆ మందు. అది ఇట్లా అది ఆ స్మెల్ ఇప్పటికి కూడా కొంచెం కొంచెం ఉంది. చూడాలి ఇంగా స్మెల్ పోకపోతే ఇంకేదైనా మన అది వస్తది అది సాంబ్రాణి వెయ్యాలి. ఇంకా అది ఒకవేళ ఆ స్మెల్ పోకపోతే సాంబ్రాణి అది వేసేయాలి. సో, అది అండి స్టోరీ. సో, ఇంకా నా వర్క్ స్టార్ట్ అయిందండి. ఇంకా మా పాపకు ట్యూషన్ ఉంటదండి మార్నింగ్. మార్నింగ్ 9-11 ట్యూషన్ ఉంటదండి. ఈవినింగ్ 5:30-7:30 కరాటే ఉంటదండి. సో, ఆమెనేం ప్రెషర్ లేదండి. ఎందుకంటే 24 అవర్స్‌లో ఓన్లీ 2 అవర్సే గదా ఆమె చదివేది. సో, అందుకనేసి నేను ఆమెనేం ప్రెషర్ పెట్టానండి. ఆమె ఇష్టంతోటి ఆమె వెళ్తది. కరాటేకి మాత్రం ఆమె ఎంత ఇష్టంగా వెళ్తదంటే, అంత ఇష్టంగా వెళ్తది. తను వెళ్ళిన ఒక 3, 4 డేస్‌కే స్ట్రెచింగ్ నేర్చుకుందండి. అంత ఇంట్రెస్ట్‌గా తను నేర్చుకుంటుంది. సో, ఇంకా పాపకు పాలు తీసేసానండి. పాపకు పాలు తీసేసి నేను అదే గంజిలో చాయ్ కోసం పెట్టుకుంటున్నానండి. సో, నాకు నిజం చెప్పాలంటే నాకు కూర్చొని చాయ్ తాగుదామన్న టైం దొరకదండి సీరియస్‌లీ. ఇంత సమ్మర్ పోయింది గదా! ఇంత సమ్మర్‌లో నేను ఒక్కరోజు గూడా 6:00 లేచినా అనేది లేదండి. ఈవెన్ 6:30 వరకు కూడా నేను పడుకోలేదండి. ఎప్పుడు 5, 4:30, 5, 4:30 ఇదే టైంకి లేవడం తప్ప ఇంత సమ్మర్‌లో అయినా గానీ, ఒకరోజు 6:30 వరకు పడుకున్నాను అనేది లేదండి. సీరియస్‌లీ ఈసారి సమ్మర్ అంత ఎట్లా గడిచిపోయిందంటే ఘోరంగా అండి. ఎందుకంటే ఒక 1 వీక్ మేము టూర్‌కెళ్ళినామండి. 1 వీక్ టూర్‌కెళ్ళినాం గానీ, ఇగ టూర్‌లో ఇగ అది తెలిసిందే గదండీ! ఇగ టూర్‌కి ఎట్లా ఉంటదనేది. సో, అది ఉరుకులు, పరుగులు, తిరుగుడు అది అట్లా అట్లా ఒక 10 డేస్ గడిచిపోయినాయి. మా పాపకు కరాటేలో జాయిన్ జేస్తే ఆమెకు కరాటే క్లాస్ మార్నింగ్ టైమ్‌లో ఉంటుండే. ఈ మధ్యలా పాపకి ఈవినింగ్ టైమ్ బెట్టిండ్రు గానీ, అంతకుముందు మార్నింగ్ టైమ్‌లో ఉంటుండే. మా పాపకు 5:30కి కరాటే క్లాస్ అంటే, ఆమె 5:30కి కరాటే క్లాస్‌కెళ్ళాలంటే, నేను ఆమె కంటే ముందు లేచి, నేను ఫ్రెష్ అయ్యి, ఆమెకు అన్నీ రెడీ చేసి పెట్టాల. కరాటే క్లాస్‌కెళ్తున్నారు అంటే తినకుండా పంపియొద్దంట. ఖాళీ కడుపుతోటి అసలే పంపియొద్దంట. సో, ఆమెకు ప్రిపేర్ చేసించి, మళ్ళీ మన పాచి పని అంతా చేసుకోవాలండి. పాచి పని చేసుకుంది బయటికెళ్ళబుద్ధి గాదు. సో, నీళ్ళు జల్లి, ముగ్గేసి, ఇల్లూడ్చి అన్నీ చేసుకొని మా పాపని కరాటే క్లాస్‌లో దించేయాలి. 5:30 కంటే ముందే దించేయాలి. అంటే నేనెంత త్వరగా లేవాలండి చూడండి. సీరియస్‌లీ సమ్మర్ మొత్తం నాకైతే నేను పడుకున్నాను అన్నట్టుగా అలా అంటే డే టైమ్‌లో పడుకున్నా. ఆఫ్టర్‌నూన్ కొంచెం సేపు అలా నేను పడుకునేదాన్ని. అమ్మో! ఖచ్చితంగా పడుకుంటా. ఎందుకంటే మార్నింగ్ లేస్తా గదా! సో, అందుకనేసి ఆఫ్టర్‌నూన్ పడుకుంటా నేను. సో, అలా గడిచిపోయిందండి నిజంగా సమ్మరు. సమ్మర్ అంటాం గానీ ఎంత త్వరగా అయిపోయిందండి నిజంగా. ఇంకొక ఇంకొక 3, 4 డేస్ అయితే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయండి. అసలు ఎంత త్వరగా గడిచిపోయింది సమ్మరు. చాలా త్వరగా గడిచిపోయింది. ఇప్పుడు గూడా మా పాపకు ఇంకా ట్యూషన్‌కి రెడీ చేస్తున్నానండి. సో, ఇంకా మా పాప ట్యూషన్‌కెళ్ళాలంటే గూడా ఇంకా మార్నింగ్ 9:00 ట్యూషన్ గాబట్టి ఆమె బ్రేక్‌ఫాస్ట్ చేసే పంపిస్తా నేను. సో,
సో మా పాప ఇంకా పాలు రెడీ చేసేసాను. సో మా పాప పాలు తాగేసింది. మా పాప ఇంకా పాలు తాగేసి ఆమె స్నానానికెళ్ళే ముందు ఇంకా వీడియో కట్ చేసేసానండి. ఎందుకంటే ఇంకా ఆమె కూడా తొందరగా ఫ్రెష్ అయిపోవాలి కదా! నాకు వీడియో తీసేది మా పాపనే. కాబట్టి ఇంకా తను త్వరగా రెడీ కావాలి కాబట్టి అనేసి ఇంకా మొత్తం అంతా వీడియో తీయలేదండి నేను. హ్మ్. అట్లా. ఇంకా టిఫిన్‌కి ఇటు ఇడ్లీ రెడీ చేసేసానండి. అటు పల్లి చట్నీ, పాపకు పాలు, అటువైపు బెండకాయ కర్రీ ఇవన్నీ నేను ఇంకా మార్నింగే రెడీ చేసేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అవన్నీ ఇంకా మార్నింగే రెడీ చేసి పెట్టేస్తానండి. మార్నింగ్ రెడీ చేసి పెట్టేస్తే ఏమైతదంటే ఇక నేను ఆఫ్టర్‌నూన్ నేనింకా మళ్ళీ కిచెన్ రూమ్‌లోకి రావాల్సిన అవసరం ఉండదండి. సో, అందుకనేసి నేను స్కూల్ లేకపోయినా మార్నింగే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ రెడీ చేసి ఉంచేస్తానండి. ఎందుకంటే మా పాపని మళ్ళీ డ్రాప్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నాకు పనులుంటాయి. క్లీనింగ్ అంతా ఉంటది. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి బట్టలు నేనే ఉతుక్కోవాలా. సో, ఆ పని ఉంటది. అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకు టైం సరిపోదు. సో, అలా అని ఒకదాని వెనుక ఒకటి అన్నీ నేనే చేసేస్తానండి. ఇంకా నాకు మెయిడ్ అనేది లేదు. ఇప్పుడు మెయిడ్ అంటే గుర్తొచ్చింది. చిన్నగున్నప్పుడు మా మమ్మీ ఒక మాట అనేదండి. "నువ్వు పనులు నేర్చుకో చిట్టవ్వ" అనంటే నేను నేర్చుకోకపోయేదాన్నండి. అంటే నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా! సో, అందుకనేసి నేను పనులు నేర్చుకోకపోయేదాన్ని. నేను నేర్చుకోను. నేను పని మనిషిని పెట్టుకుంటాను నేను అనేసి అనేదాన్ని. మా మమ్మీ అనేది "పని మనిషి రాని రోజు ఎవరు చేయాలా? రాని రోజు నువ్వే చేయాలి గదా! అప్పటి వరకన్నా గానీ నేర్చుకో. అప్పటి కోసం ఒక్కరోజు కోసమన్నా నేర్చుకో" అంటే మనం అస్సలు సస్సేమీర నేర్చుకునే కాదు. ఇప్పుడు ఆ మాటలు గుర్తొస్తే చాలా సిల్లీగా అనిపిస్తదండి. ఇప్పుడు ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటున్నానండి. నాకు మెయిడ్ లేదు. మెయిన్‌లీ మెయిడ్ పెట్టుకోకపోవడానికి రీజన్ ఏంటంటే మనకు శక్తి ఉంది గదండీ! శక్తి ఉన్నన్ని రోజులు మన పని మనమే చేసుకోవాలి. శక్తి లేని రోజు మనము ఎట్లా ఇంకా పెట్టుకోవాల్సొస్తది. సో, అందుకనేసే నేనేం జేస్తానంటే, ఎందుకులే నేనే చేసుకుంటానులే అనేసి ఇంకా చేసుకుంటాను నేను. ల మా మమ్మీ ఏమో అలా అనేది. నేనేమో ఇలా అనేదాన్ని. ఇప్పుడు మా మమ్మీ ఉంటే బావుండేది అనిపిస్తది. ఇప్పుడు ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటున్నాను గదా! మా మమ్మీ చూసి సంతోషపడుతుండే గావచ్చు కానీ ఏం చేస్తాం అమ్మ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి కాదు నాకు అమ్మ లేదు. సో, అలా ఇగ చట్నీ రెడీ అయిపోయిందండి. అటు ఇడ్లీ రెడీ అయింది. ఇటు చట్నీ రెడీ అయితుంది. ఇంకా బెండకాయ కర్రీ చేసేయాలి. సో, ఇంకా నేను టీ పోసుకుంటున్నానండి. పాపకు పాలు తీసి పెట్టేసిన. ఇంకా నేను చాయ్ చేసుకున్నా. ఇంకా చాయ్ కూడా నాకు ఇట్లా కూర్చొని ఒక 5 మినిట్స్ కూర్చొని తాగుదామన్నా గూడా నాకు టైం దొరకదండి. సో, చూడండి నేను నిలబడే చాయ్ తాగుతున్నాను. సో, అట్లుంటది మార్నింగ్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే ఉంటది కదండీ! ప్రతి ఒక్కరి ఇంట్లో మార్నింగ్ 6-9 వరకు 5-9 వరకు ఇగ ఒక్కొక్కరు లేచేదాన్ని బట్టి ఉంటది. సో, 9 వరకు ఉరుకులు పరుగులే ఉంటది ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా. సో, అలాగే నా లైఫ్‌లో కూడా అంతే. కాకపోతే నాకు కొంచెం ఎర్లీగా అలా. సో, ఇంకా ఇటు ఇంకా కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ అయిపోయింది. అటు చట్నీ అయిపోయిందండి. ఇటు మన బెండకాయల కోసం అనేసి ఇది చేసేసాను. సో, ఇది నేను రీల్ పెట్టానండి. ఇంతకు ముందే రీల్ పెట్టేసాను ఇది. సో, అదే మీకు చూపిస్తున్నాను. సో, ఇది బెండకాయలు కట్ చేయడానికి చాలా మంచిగుంటదండి. ఫాస్ట్‌గా అయిపోతది. మన నైఫ్ తోటి కట్ చేస్తే ఆ గమ్ నైఫ్‌కి అతుకుతది. అది అంత సరిగ్గా కట్ చేయాలని అనిపించదు నాకు. సో, అందుకనేసే ఇది తీసుకున్నా నేను. సో, ఇదంటే ఏముందండి జస్ట్ ఇట్లా బెండకాయ పెట్టేసి కత్తెరలాగా కట్ చేయడమే. సో, ఇది బావుంటదండి బెండకాయలు కట్ చేయడానికి. సో, అది అండి. నా వీడియోని లైక్ చేయండి. ఒక్క లైక్ అండి. ఒక్క సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకెంతో ఆహ్, నన్ను ప్రోత్సహించినట్టుగా ఉంటదండి. సో, అందుకనేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని ఆదరించండి. సో, ఇదండి ఇంకా నా వీడియో అండి.
సో ఇంకా మా పాప స్నానానికి వెళ్ళేసి ఇంకా మా పాప వచ్చిందండి. ఇంకా మా పాప చేస్తుందండి స్నానం. ఈవినింగ్ నేను చేపిస్తాను. ఎందుకంటే మా పాపకు కూడా అన్ని పనులు అలవాటు కావాలి కదా. ఆమె వ్యక్తిగత పరిశుభ్రత ఆమెకు అలవాటు కావాలి. అందుకనేసే ఇంకా నేను అట్లా ఆమెకు మెల్లమెల్లగా నేర్పిస్తున్నాను. సో ఇంకా చూడండి, డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీ పెట్టేశాను. ఇటు కూర రెడీ చేసేసాను, బెండకాయ కూర రెడీ చేసేసాను, వాటర్ బాటిల్ నింపేశాను. ఇంకా మా పాప టిఫిన్ చేసేస్తుందండి. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా నేను కూడా బయలుదేరాలండి. సో ఇంకా హాల్ అంతా నీట్గా సర్దేశానండి. ఇంకా ఇటు పక్కకు బట్టలు ఉన్నాయండి. సో ఇంకా బట్టలు మడత పెట్టేయాలి. సో ఇంకా బట్టలు మడత పెట్టేసి ఇంకా పని చేసేసుకోవాలండి. సో ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ చేయండి. సో నేను అలాంటి వీడియోలు మీకు పోస్ట్ చేయడానికి చూస్తానండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.